మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సడన్ గా కాల్ చేసింది. కాల్ చేసి నేను ఆ అబ్బాయితో వెళ్ళిపోతున్నాను, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, సూసైడ్ లెటర్ లో నీ పేరు రాసి చచ్చిపోతాను అని నన్ను బ్లాక్ మెయిల్ చేసింది. ఏంటమ్మా నువ్వు తప్ప ఎవరు లేరు ప్రపంచంలో సంతకం పెట్టడానికి? ఆల్మోస్ట్ నా లైఫ్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నా మేడం. ఇట్ ఇస్ నో రీజన్స్ టు యూజ్ ద వర్డ్ డెత్ అమ్మా. అంత పెద్ద మాట మాట్లాడే ముందు నీ వయసు ఎంతమ్మా? 19 years. 19 yearsకే 90 అనుకుంటున్నావా నువ్వు? ఏం నీ అంబిషన్ ఏంటి లైఫ్లో? ఏం చేయాలనుకుంటున్నారు? సాక్షి సంతకాలు పెట్టడం. ఎవరు నాతో ఇంట్లో మాట్లాడని కూడా మాట్లాడలేదు సార్. ఏది ఈ దెబ్బకే? మీ అమ్మాయి ప్రియదర్శిని మాకు ఒక మెయిల్ చేసింది. మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటాను. ప్రాబ్లం ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే ఊర్లో ప్రతి ఒక్కరు అమ్మాయి ఏదో లవ్ అయిపోయి ఉందంట అని తన గురించే బ్యాడ్ గా మాట్లాడే కాడికి తెచ్చుకుంటారు. ఈ రోజు లోకం 10 మంది ఏంటి, 100 మంది ఏంటి, 1000 మంది ఏంటంటే నిలబడితే కనుక మీరేంటారా మా అమ్మాయి గురించి మాట్లాడేది అని చెప్పగలిగేటటువంటి దమ్ము ధైర్యం మీకు లేదా? ఎప్పుడైనా మీ కల్లో అయినా కూడా మీ అమ్మాయికి 19-20 సంవత్సరాలకి పెళ్లి చేస్తారని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు సార్, కానీ ఇలాంటి ప్రాబ్లం వస్తుందని కూడా అనుకోలేదు కదా సార్. ప్లీజ్ నాన్న, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి నాన్న, ప్లీజ్. అమ్మ చదువుకోండి అమ్మా ఫస్ట్. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే డాక్టర్. నమస్తే మేడం. ఒక మెయిల్, చాలా చిన్న అమ్మాయి, ఇదే చివరి మెయిల్, ఇంక ఇదే నా కమ్యూనికేషన్ లాస్ట్ అన్నట్లుగా మెయిల్ చేసింది. అయ్యో, అతి దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు అనిపించింది నాకు. మేడం అది ఏంటి అనేది మీరే డైరెక్ట్ గా మాట్లాడితే అర్థమవుతుంది. నేను ఫోన్ కాల్ కలుపుతాను. అలాగే మేడం. ప్రియదర్శిని సార్ అమ్మాయి పేరు. మేడం హలో. హలో, ప్రియదర్శిని అండి? అవునండి. నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నాను. మీరు మాకు మెయిల్ చేశారు కదా? అవును మేడం. అది మాట్లాడదామని చేశానమ్మా. మనతో పాటు డాక్టర్ గారు కూడా ఉన్నారు, కళ్యాణ్ చక్రవర్తి గారు. అసలు అంత కష్టం ఏమొచ్చింది? మీరు ఇదే చివరి మెయిల్, ఇంకా నేను ఎవరితో కమ్యూనికేట్ చేయలేనేమో అన్నట్లుగా పెడితే బాధ అనిపించింది. ఏంటి అంత బాధ ఏంటి, అంత కష్టం ఏంటి? ఒక్కసారి చెప్తే డాక్టర్ గారు కూడా వింటారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, ఫస్ట్ నా మెయిల్ కి రిప్లై ఇచ్చినందుకు. ఆల్మోస్ట్ నా లైఫ్ ఎండ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నా మేడం నేను. అంత పెద్ద మాట మాట్లాడే ముందు నీ వయసు ఎంతమ్మా? 19 years. 19 yearsకే 90 అనుకుంటున్నావా నువ్వు? కెరీర్ బిల్డ్ చేసుకోవాలని చాలా హోప్స్ తో, చాలా ఎక్స్పెక్టేషన్స్ తో నా లైఫ్ ని టర్న్ చేసుకోవాలని ఇంటెన్షన్ తో నేను ఉండే సార్. ఇట్ ఇస్ నో రీజన్ టు యూజ్ ద వర్డ్ డెత్ అమ్మా. ఓకే, అదొక్కటి గుర్తుపెట్టుకుని మీరు సంభాషించండి. ఎంతసేపు అయినా నేను వింటాను. దయచేసి ఒక నమ్మకంతో మా వరకు వచ్చిన తర్వాత జీవితానికి ఉండవలసినటువంటి విలువలు, వాల్యూస్ చాలా ఉంటాయమ్మా. మీరు 19 years అప్పుడు నువ్వు మాట్లాడే ఏజ్లో నువ్వు లేవు అమ్మా. సో నువ్వు దయచేసి అవన్నీ పక్కన పెట్టి ఏంటి నీ కష్టం అనేది డీటెయిల్గా చెప్పండి. ఓకే సార్, నా పేరు ప్రియదర్శిని. మా నాన్నగారు టీచర్, మా అమ్మ హౌస్ వైఫ్. నా 10th మొత్తం మా ఊర్లో కంప్లీట్ అయింది. ఇంటర్ హైదరాబాద్ లో జాయిన్ చేశారు, మంచి కార్పొరేట్ కాలేజ్ లో. ఆ ఇంటర్మీడియట్ లో అక్కడ బిందు అనే ఒక అమ్మాయి నాకు పరిచయం అయ్యి చాలా క్లోజ్ ఫ్రెండ్ గా, బెస్ట్ ఫ్రెండ్ గా చాలా చాలా బాగుండేది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం. ఓకేనమ్మా. ఇంటర్మీడియట్ 2nd year లో ఆ అమ్మాయికి ఒక అబ్బాయి పరిచయం అయ్యి తను లవ్ చేస్తుంది. ఓకే, ఎవరు? నువ్వు కాదు, మీ ఫ్రెండ్? నా ఫ్రెండ్. ఇంటర్మీడియట్ కంప్లీట్ గా అయిపోయింది, ఇద్దరికి గుడ్ రిజల్ట్స్ వచ్చినాయి. మంచి డిగ్రీకి ఒక మంచి కాలేజ్ వెతికి ఇద్దరం జాయిన్ అయిపోయాం. ఇద్దరం బానే ఉంది. ఏమైందంటే సడన్ గా ఒక రోజు తన లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసింది. ఇంట్లో గొడవ అయి తను కొన్ని రోజులు కాలేజ్ కూడా రాలేదు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ని కన్విన్స్ చేసి కాలేజ్ కి వచ్చింది. ఒక 1 month, 1.5 months బానే ఉన్నాం కాలేజ్ లో. ఇద్దరం కాలేజ్ కి వెళ్ళే వాళ్ళం. ఆ అబ్బాయి కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు, రెస్టారెంట్ కానీ, పార్క్ కానీ, సినిమాస్ కి వచ్చేవాడు. ఓకే, మీ ముగ్గురు కలిసి ఫ్రెండ్లీగా ఉండేవారు?
ఆ ముగ్గురం కలిసి ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. వాళ్ళిద్దరు ప్రేమికులు, వాళ్ళిద్దరితో నీకంటూ ఎటువంటి ఇది లేదు. ఆ అమ్మాయి ఫ్రెండ్ అంతే. అంటే ఫ్రెండ్ అని తనకి తోడుగా వెళ్ళేదాన్ని. తను తీసుకెళ్లే వరకు నాకు తెలియదు అంటే ఆ అబ్బాయి వస్తున్నాడు అని. అంత అవుతుంది. ఒక రోజు సడన్ గా కాల్ చేసింది. కాల్ చేసి నేను ఆ అబ్బాయితో వెళ్ళిపోతున్నాను, పెళ్లి చేసుకుంటాను, నువ్వు వచ్చి మాకు సాక్షి సంతకం పెట్టు, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అని చెప్పింది. ఈ వయసులో ఏంటి మీరు పెట్టే సంతకాలు ఏంటి? సర్లేండి. లేదు నేను రాలేను, మా ఫాదర్ అస్సలు ఒప్పుకోరు, నన్ను చంపేస్తాడు, నేను అసలు ఈ విషయంలో నీకు హెల్ప్ చేయలేను అని చెప్పేసాను తనకి. ఓకే, సో ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది కానీ సంతకాలు గింతకాలు పెట్టను అని చెప్పేసావు. చెప్పేశాను. ఓకే, నైస్. తను ఆ టైంలో నాకు నువ్వు తప్ప ఎవ్వరు లేరు, నేను ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, ఆ అబ్బాయి లేకుండా ఉండలేను, చచ్చిపోతాను అని ఎమోషనల్ గా నన్ను బ్లాక్మెయిల్ చేసింది. సూసైడ్ చేసుకుంటాను, సూసైడ్ లెటర్ లో నీ పేరు రాసి చచ్చిపోతాను అని నన్ను బ్లాక్మెయిల్ చేసింది. ఏంటమ్మా నువ్వు తప్ప ఎవరు లేరు ప్రపంచంలో సంతకం పెట్టడానికి, అయినా కానీ నువ్వు సంతకం పెట్టకపోతే ఆమె చచ్చిపోవటం. నాకేం చేయాలో అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్ లో. సర్లే తన ఏజ్ కూడా 18+ కదా అని నేను సైన్ చేయడానికి ఒప్పుకున్నాను. నువ్వు సంతకం పెట్టావమ్మా? పెట్టాను సార్. ఓకే. తన మ్యారేజ్ కి నేను ఆ అబ్బాయి తరపున ఒక 2 ఫ్రెండ్స్ వచ్చారు. ఆ మ్యారేజ్ కంప్లీట్ అయింది, వాళ్ళు నన్ను హాస్టల్ దగ్గర దింపేసినారు సార్. మరి ఇష్యూ ఏంటమ్మా? నెక్స్ట్ డే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఈ మ్యాటర్ తెలిసి హాస్టల్ కి వచ్చినారు. మొత్తం గొడవ చేసినారు, ఇంత జరుగుతుంటే నాకేం చెప్పరా అని అడుగుతున్నారు. ఈ మ్యాటర్ అంతా కాలేజ్ దాకా వెళ్ళిపోయింది. కాలేజ్ దగ్గర మా నాన్నగారి నెంబర్ తీసుకున్నారు, డైరెక్ట్ మా ఇంటికి వెళ్ళి గొడవ చేసినారు, మా ఊర్లోకి వెళ్ళి. లవర్ తో పెళ్లి చేసుకున్నట్టు అయింది లాస్ట్. సరే, నాన్నగారికి మ్యాటర్ మొత్తం తెలిసి ఇమిడియట్ గా నెక్స్ట్ డే హాస్టల్ కి వచ్చి నన్ను తీసుకెళ్లినారు సార్. నువ్వు ఒక్కదానివేనమ్మా? మీ నాన్నగారికి ఎవరిని ఉన్నారా? నేను ఒక్కదాన్ని, అమ్మాయిని, అమ్మ, నేను, నాన్నగారు. ఓకే. నాన్నగారు ఏం చేస్తూ ఉంటారమ్మా? స్కూల్ టీచర్ అని చెప్పి. టీచరా? మా డాడీది వచ్చేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పూర్ ఫ్యామిలీ సార్. తను చాలా కష్టపడి జాబ్ తెచ్చుకొని మరి మా అమ్మని పెళ్లి చేసుకున్నారు. నా కూతురికి ఏ కష్టం రాకూడదని చిన్నప్పటి నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఏంటి అంబిషన్ ఏంటి లైఫ్ లో? ఏం చేయాలనుకుంటున్నారు? సాక్షి సంతకాలు పెట్టడం? నేను చదువుకుంటూ సివిల్స్ కి ఇట్లా ప్రిపేర్ అవుతున్నా సార్. ఓకే, యూపీఎస్సీ రాయాలని ఉద్దేశం. ఈ టైంలో నాకు ఇలాంటి ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను. సరే, ఈ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేయడం కాదు, ఆ అమ్మాయి ప్రాబ్లం లో నువ్వు అనాలోచితంగా దిగేవు. అది నీ ప్రాబ్లం కాదు. నువ్వు ఏదో యూపీఎస్సీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే కనుక నువ్వు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టేటప్పుడు మీ నాన్నగారు తల ఎక్కడ పెట్టుకోవాలో అతనికి అర్థం కావట్లేదు, ఉన్న పరువు కాస్త పోయింది. ఇప్పుడు మీ నాన్నగారు రియాక్షన్ చెప్పమ్మా, చాలు మాకు అర్థమైంది. మా నాన్నగారు నాకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు సార్. ఏది ఈ దెబ్బకే? ఊర్లో పరువంతా పోయింది సార్. చిన్నప్పటి నుంచి నన్ను అల్లారు ముద్దుగా చూసుకొని గౌరవంగా ఉంటున్నారు సార్ ఊర్లో. అది కరెక్టేనమ్మా, కానీ ఇలా నువ్వు పెట్టడం వల్ల అవమానంకి గురయ్యావు కాబట్టి నీకు పెళ్లి చేయటం ఏంటి? అంటే ఊర్లో ఏమైందంటే సార్, ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు సిటీకి వెళ్ళింది అని ఒక మైండ్ సెట్ లో ఉన్నారు సార్. సో ఆ అమ్మాయి అలా ఆలోచించింది, ఆ అమ్మాయి స్టెప్ వేసింది కాబట్టి గురుగారు మీ అమ్మాయిని జాగ్రత్త అనేటప్పటికి మీ నాన్నగారు భయపడి చదువు అంతా ఆపేసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. అవును సార్. ఎవరు నాతోటి ఇంట్లో మాట్లాడని కూడా మాట్లాడట్లేదు సార్. నాకు పెళ్లి ఎంత చెప్పినా కూడా వినట్లేదు సార్. పెళ్లి ఇష్టం లేదు, బాగా ప్లస్ ఏజ్ కూడా కదా మేడం, 19 years చదువుకోవాలని అనుకుంటున్నాం. జస్ట్ ఒక తప్పు. అవును సార్. తప్పు అని కూడా మనం అనలేండి. నీ ఫ్రెండ్ ని కాపాడుకోవాలి, అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ ని ఆ ప్రేమను కాపాడుకోవడం గురించి మీరు వెనక ముందు ఆలోచించుకుంటే నాన్నగారు ఎలా రియాక్ట్ అవుతారని చూడకుండా. ఎందుకంటే నువ్వు సంతకం పెట్టావంటే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎవరెవరు సంతకాలు పెట్టారని అంటారు. వాళ్ళిద్దరు పెళ్లి అయిపోయింది, వీళ్ళు చేయడానికి ఏమీ లేదు. ఆ తల్లిదండ్రులు వాళ్ళు వచ్చి నీ మీద దుంకారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కసి కోపం అంతా కూడా అక్కడ తీర్చుకోలేక నీ మీద తీర్చుకుంటున్నారు. ఇప్పుడు అది కాస్త మీ నాన్నగారి వరకు చేరి పెళ్లి వరకు వచ్చింది. అమ్మ ఉద్దేశం కూడా అదేనా? అవును సార్. ఇప్పుడు వాళ్ళంతా బానే ఉన్నారు సార్, నా లైఫ్ మాత్రమే కొలాప్స్ అయింది. మా అమ్మ ఏమో నేను డాక్టర్ అవ్వాలి అనుకుంది, నాన్నగారేమో ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని చాలా డ్రీమ్స్ పెట్టుకున్నారు సార్ నా మీద. ఇప్పుడు నాకు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్ లో చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను సార్. ఇలా మీ త్రూ అయినా కాంటాక్ట్ అయ్యి మా నాన్నగారిని కన్విన్స్ చేస్తారని హోప్స్ తో ఉన్నాను సార్. సో 2 things అమ్మ. ఒకటైతే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్టేక్, ఇంకేం చేయలేదు. రెండోది ఏంటంటే కనుక అమ్మా నాన్న కూడా ఇద్దరు కూడా పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయారు.
పోనీ ఏ విధంగా నీ తప్పుని సరిదిద్దుకుంటే కనుక పెళ్ళి అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి మళ్ళీ చదువుకొని ఇస్తారు అడిగావా? ఒక అవకాశాన్ని కానీ ఒక ఏమైనా అడిగావా, నువ్వు రిక్వెస్ట్ చేసావా? చాలా రిక్వెస్ట్ అన్ని చేశాను రిక్వెస్ట్లు సార్, అయిపోయినాయి. కానీ వినట్లేదు సార్. నాన్నగారు ఉన్నారమ్మా, పక్కన ఉన్నారా? ఫోన్ కలుపుతావా? స్కూల్ కి వెళ్ళినారు, మాట్లాడేంత ధైర్యం లేదు సార్. మీరే కాల్ చేయండి సార్. మేమే కాల్ చేయాలా? సరే, మేము కాల్ చేసి నీకు కలుపుతామమ్మా. ఒక 2 నిమిషాలు లైన్లో ఉండండి. నంబర్ చెప్పండి అమ్మా ఒకసారి. ప్రియదర్శిని నంబర్ చెప్పండి. 90. ఉమ్. హలో, హలో, రఘు గారేనా అండి? ఎవరు? నేను నిరుపమ అండి, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. మీ అమ్మాయి ప్రియదర్శిని మాకు ఒక మెయిల్ చేసింది. మళ్ళీ ఏ ప్రాబ్లం క్రియేట్ చేసింటాను? అయ్యో, ఏ ప్రాబ్లం క్రియేట్ చేయలేదండి, ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్పి మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మెయిల్ పెట్టింది. ఒక్కసారి మాట్లాడదామండి, డాక్టర్ గారు కూడా మీతో మాట్లాడతారు. చెప్పండి సార్ నమస్తే. సార్. నమస్తే సార్. మరి పర్లేదా? ఒక 2 నిమిషాలు మాట్లాడచ్చా? వ్యవధి ఉందా? పర్లేదు సార్, ఇది లంచ్ టైమే కానీ చెప్పండి సార్. అబ్బా, సంతోషం అండి మీరు ఆ విధంగా అంగీకరించినందుకు. ఏం లేదండి, పాప మెయిల్ పెట్టింది. అమ్మాయి చెప్పండి సార్. ఒక అల్లరి ముద్దుగా పెంచుకున్నటువంటి ఒకే ఒక అమ్మాయి, చాలా చాలా ఇదిగా పెంచుకున్నారు. అదే విధంగా ఏంటంటే ఆ అమ్మాయి తన మెయిల్లో కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పింది. చాలా ఆశయాలు పెట్టుకున్నారు, చాలా కోరికలు కన్నారు, చాలా కళ్ళకన్నారు. ఆ అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాగా, ఒక డాక్టర్ లాగా చూడాలని తల్లిదండ్రులు మీరు అనుకున్నారు. కానీ ఒక దురదృష్టకరమైన పరిస్థితి, ఒక సంఘటన వల్ల ఏంటంటే అనాలోచితంగా ఆ అమ్మాయి చేసిన తప్పు వల్ల ఈరోజు మీరు ఎంతో పరుగులుగా ఉండవలసినటువంటి మీరు తలెత్తుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారని ఆ అమ్మాయి చాలా బాధపడింది మా దగ్గర. ఏంటా నిర్ణయం? ఎందుకు అలా తీసుకోవాల్సి వచ్చింది? ఈరోజు మళ్ళీ మీ అమ్మాయి ఏదో తప్పు చేసింది కాబట్టి మేము మిమ్మల్ని ఫోన్ చేసి మాట్లాడట్లేదు. మేము ఈ జరిగినటువంటి ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవచ్చు, అమ్మాయి ఏ విధంగా మళ్ళీ ఆ అమ్మాయి చదువును కంటిన్యూ చేయొచ్చు అనే ఆలోచనతో మీకు చేశాం. సార్, తను బాగా చదువుకోవాలని ఒకటే ఒక కూతురు అని చెప్పేసి నేను ఒక టీచర్ సార్. నా స్టూడెంట్స్ కూడా మంచిగా చదువుకోవాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ మంచి పొజిషన్ లోకి వెళ్ళాలని తాపత్రయపడే ఒక మామూలు టీచర్ని సార్ నేను. ఒక టీచర్, ఒక ఫాదర్. అలాంటిది నా కూతురు కూడా నేను చిన్నప్పటి నుంచి అలాగే చూస్తున్నాను సార్. తను స్కూల్లో ఫస్ట్, తను మంచి కార్పొరేట్ కాలేజ్ లో జాయిన్ చేశాను సార్, మంచిగా చదివించాలని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్స్ ఎవరో అమ్మాయి తోటి ఫ్రెండ్షిప్ చేయడము, ఆ అమ్మాయి ఇంకొక అతన్ని లవ్ చేసిందని చెప్పడము, వాళ్ళిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారంట. వాళ్ళ సాక్షాంతకం తనే చేసిందంట రిజిస్టర్ ఆఫీస్ లో. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ అని ఇంటి దగ్గరికి వచ్చేసి చాలా గొడవలు చేశారు సార్. ఊర్లో పరువంతా పోయింది సార్. ఆఖరికి ఏమన్నారంటే మత్తర్ గారి కూతురు ఏదో లవ్ మ్యాటర్ చేసిందంట అని తన గురించే బ్యాడ్ గా మాట్లాడుతుంటే అవి వినలేకపోతున్నారు. అందుకే తను కాలేజ్ మానిపించేసి ఇంటికి తీసుకొచ్చాను. నాకు తెలిసిన దగ్గర సంబంధం చూసి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యాం సార్. ఆఖరికి ఊర్లో జనాలు కానీ స్కూల్లో స్టాఫ్ కూడా సార్, ఆఖరికి స్కూల్లో పిల్లలకే సరిగ్గా పాఠాలు చెప్పి ఇంత ఇచ్చేస్తున్నాడు, ఇంట్లో అమ్మాయిని చక్కగా చూసుకోలేదని కామెంట్ చేస్తున్నారు సార్. బ్యాక్ సైడ్ చాలా బాధగా ఉంటుంది సార్ అವೆಲ್ಲ కామెంట్స్ విన్నప్పుడు. కరెక్టే. మేము ఏమి అనలేము, ఆ విషయం గురించి ఏమనలేము. అలా కాదు సార్, ఒక మాట నేను మాట్లాడచ్చా? చెప్పండి సార్. అమ్మాయి ముందు నుయ్యి వెనకతలు గొయ్యి అనే పొజిషన్లో తను ఉంది. అది తప్పుగా అనుకుంటే తప్పే, ఘోరం తప్పు చేయకూడనటువంటి నేరం అనుకుంటే నేరమే. ఎందుకంటే ప్రాణ స్నేహితురాలు, ఇద్దరు కలిసిమెలిసి పెరిగారు, ఒకే కంచం ఒకే మంచం అన్నట్టుగా చాలా చక్కగా ఉండేటటువంటి వాళ్ళిద్దరిని ఆ అమ్మాయి మీద ఎంత అయితే కనుక మీకు ఒక ఫీలింగ్ ఉందో అదే విధంగా మీ కూతురు మీద కూడా అంతే పాజిటివిటీ ఉంది అనేది ఆ అమ్మాయి మాటలో మాకు వినిపించింది. కానీ అదే అమ్మాయి వచ్చి ఈరోజు నువ్వెంతో నాకు ప్రేమించినటువంటి అబ్బాయి అంతే, ఆ అబ్బాయి ప్రేమ లేకుండా నేను బ్రతకలేని చచ్చిపోతాను అనేటటువంటి ఒక థ్రెట్ ఇచ్చేటప్పటికి ఈ అమ్మాయి ఏం వెంటనే ఒప్పుకోలేదండి. అది కూడా మీరు దయచేసి పెద్ద మనుషులుగా అర్థం చేసుకోవాలి. చాలా ఒత్తిడికి లోనైంది. చాలా ఒత్తిడికి లోనవటం వల్ల ఫైనల్గా ఇంక దిక్కుతోచనటువంటి పరిస్థితిలో స్నేహితురాల యొక్క ప్రాణాలు కాపాడాలని చెప్పి పెట్టినటువంటి సంతకమే. కానీ ఇదే ఆనవాయితీ ఇదే పద్ధతిగా లాస్ట్ 5-6 ఇయర్స్ బట్టి దగ్గరుండి రిజిస్టర్ మ్యారేజ్లు ఏమి మీ అమ్మాయి చేయట్లేదు. ఆ విషయం కూడా మీరు ఒకసారి ఆలోచించాలి సార్. తను ఫస్ట్ రోజే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పింటే దాన్ని ఏదో రకంగా సాల్వ్ చేయాలి. పాయింట్ అదే డిక్లేర్ చేయలేదు అమ్మాయి, చెప్పలేకపోయింది, భయపడింది. నాకు చెప్పింటే సార్ నేను ఏదో ఒకటి కన్విన్స్ చేస్తా, ఏదో ఒకటి మార్చో, లేకపోతే ఆ కాలేజ్ మార్చో, లేకపోతే తనకు ఏదైనా సర్ది చెప్పో, వేరే కాలేజీలో జాయిన్ చేయడము, అలాంటి ఫ్రెండ్స్ కు దూరంగా ఉండమని చెప్పడం, ఏదో ఒకటి చేసేవాడిని సార్. కాకపోతే
ప్రాబ్లం ఎక్కడి దాకా తీసుకొచ్చిందంటే ఊర్లో ప్రతి ఒక్కరు అమ్మాయి ఏదో లవ్ అఫైర్ ఉందంట అని తన గురించే బ్యాడ్ గా మాట్లాడే కాడికి తెచ్చుకుంది సార్ తను. ఈ రోజు మీ అమ్మాయి ఈ పని చేసినా ఈ లోకం అలాగే మాట్లాడుకుంటది, ఈ పని చేయకపోయినా చేయకపోయినా కూడా ఎవరి ఏదో ఇష్టం ఒక వాళ్ళది. డౌట్లు పడతానే వయసులో ఉన్నటువంటి ఆడపిల్ల చాలా పద్ధతిగా చదువుకుంటుంది. ఈ ఈర్ష్యతో కూడినటువంటి కళ్ళు గురించి కూడా మీరు ఆలోచించండి. మీ ఊరికి నేను రాలేదు సార్, మీ ఊర్లో మీ పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి అనేది నాకు ఏ విధంగా అనుకుంటున్నారు లేదు, ఆ లోకం గురించి వాళ్ళ గురించి నాకు అనవసరం. మీ అమ్మాయిని అల్లరి ముద్దుగా పెంచారు. ఈ ఒక్క అంశం తప్ప ఇంకొక ఏదన్నా ఒక తప్పు ఇష్యూలో మీ చూపించడానికి అమ్మాయిని ఏమన్నా వేలెత్తి చూపెట్టేటటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చిందా? మీ అమ్మాయిని బంగారంలా పెంచుకున్నారు, మీ అమ్మాయి గురించి 100 కళ్ళకు అన్నారు. ఈ అమ్మాయి ఎన్నో ర్యాంకులు సంపాదించింది, ఎన్నో స్కూల్ ఫస్టులు సాధించినటువంటి ఈ ఆడపిల్లని ఈరోజు లోకం 10 మంది ఏంటి, 100 మంది ఏంటి, 1000 మంది ఏంటంటే నిలబడితే కనుక మీరేంటారా మా అమ్మాయి గురించి మాట్లాడేది అని చెప్పగలిగేటటువంటి దమ్ము ధైర్యం మీకు లేదా? సార్ ఉంది సార్, కాకపోతే ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాలి సార్. నిర్భయంగా భయపడకుండా ఒక ఆడపిల్ల డాడీ ఇలా జరుగుతుంది. చాలా క్రమశిక్షణతో పెంచినట్టున్నారు మీ అమ్మాయిని. ఒక్క తప్పును కూడా వినటానికి కానీ ఆలోచించడానికి కానీ మీరు మెంటల్గా రెడీగా Accept లేనట్టు చేయడానికి అనిపిస్తుంది. ఇంత మాట్లాడుతున్నాను, మీ అమ్మాయి కూడా లైన్లోనే ఉంది. అది చెప్పటం మర్చిపోయాను. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ విధంగా ఫోన్ కలిపితే కనుక మీరు అంగీకరించరానో, లేదంటే ఆ అమ్మాయి డైరెక్ట్గా మీకు ఫోన్ కలపాలంటే భయంతోనో ఆ విధంగా మేము చేయలేదు. సో మీ అమ్మాయి కూడా లైన్లో ఉంది. ఒకసారి అమ్మ నువ్వు మీ నాన్నగారితో ఏమైనా చెప్పాలి అనుకుంటే మా సమక్షంలో 2 మాటలు చెప్పి ఏమని కోరుకుంటున్నావు అడుగు. నాన్న నన్ను క్షమించండి నాన్న, ఇంకోసారి నేను ఇట్లాంటి తప్పు ఎప్పుడు చేయను. మీరు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూనే ఉన్నారు కదా, మీకు తెలియకుండా ఏ పని చేసేదాన్ని కాదు కదా నాన్న. ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు చెప్పి వెళ్తాను కదా. ఇప్పుడు ఎప్పటికి వెళ్ళినా చెప్పే వెళ్తావు. ఏ ప్రాబ్లం తీసుకురావని నీ మీద నమ్మకంతోనే కదా హైదరాబాద్ కార్పొరేట్ జాయిన్ చేసింది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇంత దాకా తీసుకొచ్చావు, ఇన్ని గొడవలు చేశావు, ఊర్లో పరువంతా పోయింది. రేపు పొద్దున నిన్ను నమ్మి నేను ఇంకో స్టెప్ ముందరికి వచ్చిన తర్వాత నువ్వు నీ వల్ల ఇంకో ప్రాబ్లం వస్తే ఏం చేయాలి? నాన్న తను చచ్చిపోతా అని నన్ను బ్లాక్ మెయిల్ చేసింది నాన్న, అందుకే నేను సంతకం పెట్టాల్సి వచ్చింది. అవునమ్మా, రేపు పొద్దున ఇంకొకటి వచ్చేసి ఇంకో బ్లాక్ మెయిల్ చేస్తానమ్మా. అప్పుడు కూడా పరిస్థితి నేనే కాబట్టి మా చెప్పడం స్టార్ట్ చేసి అలాగే చేస్తే రేపు మా పరిస్థితి ఏంటమ్మా? తెలియకుండా నేను ఏం చేయను నాన్న. చూడమ్మా, ఇప్పటి వరకు జరిగింది చాలు. నేను నమ్మాను, నేను చాలా వరకు ఫ్రీడమ్ ఇచ్చాను. నువ్వు ఆ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకున్నావు. ఇక దయచేసి ఆ ఆర్గ్యుమెంట్స్ వదిలేసాయి. అబ్బాయి చూశాను, మంచి సంబంధము, పెళ్లి చేసుకుని తర్వాత దయచేసి ఒక తండ్రిలాగా ఆలోచించండి. మేము మీకు మీ అమ్మాయి గురించి చెప్పవలసినటువంటి అవసరం లేదు. మీరు ఎంత అల్లారముద్దుగా పెంచుకున్నారు, ఆ అమ్మాయి ఎటువంటి కళ్ళగన్నది, మీరెటువంటి మీకు భార్యాభర్తలు మీరు ఎటువంటి కళ్ళగన్నారు అనేటటువంటిది ప్రత్యేకంగా నేను చెప్పవలసినటువంటి వాడిని కాదు, నేను బయట వాడిని. జరిగినటువంటి సంఘటన బట్టో లేదంటే మాట్లాడుకునేటటువంటి 4 మనుషులు బట్టో అనవసరంగా ఆ అమ్మాయి యొక్క భవిష్యత్తుని కత్తిరించద్దు. దీనికి ఏంటంటే జీవితాంతం రిగ్రెట్ ఉంటుంది. ఓకే, ఈ సంఘటన వల్ల మీరు ఎంత బాధపడుతున్నారనేది నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు ఇప్పుడు తీసుకోబోయేటటువంటి నిర్ణయం వల్ల ఆ అమ్మాయి జీవితాంతం బాధపడుతుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసు కూడా కాదు నా లెక్క ప్రకారం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ అమ్మాయి ఆకాశానికి నిచ్చెన వేసినటువంటి కోరికలు. అమ్మాయికి యూపీఎస్సీ రావాలి, ఐఏఎస్ ఐపీఎస్ రావాలి, మీ ప్రాంతానికే కలెక్టర్గా రావాలి అని ఏవేవో రకరకాల కోరికలు ఉన్నాయి. జరుగుతాయా లేదా అనేది భగవంతుడికి తెలుసు. కానీ అట్లీస్ట్ ఈరోజు మీరు దాన్ని పెళ్ళి అనేటటువంటి ఒక కార్యక్రమంతో దాన్ని గీత గీసేసి ఇంతే నీ భవిష్యత్తు అని చెప్పి అంత కర్కోటకంగా ప్రవర్తించడం అనేది, వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. మీ మనసు గాయపడింది, మీ పరువు అనేటటువంటిది టెస్ట్ చేయబడింది, కాదనట్లేదు. కానీ ఆ అమ్మాయి ఆలోచన కూడా ఆలోచించండి. ఆ అమ్మాయి స్థానంలో ఒక 2 నిమిషాలు నిలబడి ఒకసారి ఈ అంశానికి ఒక సరైన నిర్ణయం తీసుకోండి ప్లీజ్, మా రిక్వెస్ట్. ఇప్పటికే తను చేసిన ఈ పని వల్ల ఊర్లో బంధువులు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, ఎంప్లాయీస్ కూడా కావచ్చు, చాలా రకాలు మాట్లాడినారు సార్. ఇప్పుడు ఫర్దర్ గా ఇంకొక ఇష్యూ ఏదైనా జరిగినప్పుడు తనకు పెళ్లి కూడా కాదు సార్. నేను 10 years లో రిటైర్మెంట్ అనుకుంటాను. తర్వాత పెళ్లి చేసేస్తే తన లైఫ్ తనకు అయిపోతుంది సార్. పెళ్లి చేయడం గురించి ఇంత చదివించారా, లేదంటే ఎప్పుడైనా మీ కల్లో అయినా కూడా మీ అమ్మాయికి 19-20 సంవత్సరాలకి పెళ్లి చేస్తారని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? అనుకోలేదు సార్, కానీ ఇలాంటి ప్రాబ్లం వస్తుందని కూడా అనుకోలేదు కదా సార్. సార్ ఇది ప్రాబ్లం కింద మాట్లాడుకుంటే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఇది వాళ్ళు ఈ అమ్మాయి చేసిన తప్పే. ఒకటి చెప్ప పెట్టకుండా ఇదంతా దాచిపెట్టడం. ఆ అమ్మాయి తప్పు చేస్తున్నప్పుడు అరే ఈ అమ్మాయి తప్పు చేస్తుందని చెప్పి వాళ్ళ తండ్రి కన్నా చెప్పాలి, లేదంటే మీకన్నా చెప్పాలి. ఎవరికైనా చెప్పినా కూడా ఆ అమ్మాయిని సముదాయించేవారు ఇంకో విధంగా. ఈ అమ్మాయి ఏంటంటే స్నేహానికి, ఆ అమ్మాయి ప్రాణాలకి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈ అమ్మాయి ఏదన్నా నిర్ణయం తీసుకుంటే ఈ అమ్మాయి అక్కడ ఆ అమ్మాయికి తల్లిదండ్రుల కింద మారిపోయింది. ఈ అమ్మాయి అంత దూరం ఆలోచించేసింది. ఈ అమ్మాయి ఇప్పుడు సంతకం పెట్టకపోయినా వద్దు అని చెప్పి సముదాయించినా కూడా ఆ అమ్మాయి వెళ్ళి ఏదో నుయ్యో గొయ్యో చూసుకుంటుందని భయపడింది. ఇవన్నీ తప్పులే, కాదనట్లేదు. అది ఆ వయసుకు సంబంధించినటువంటి తప్పుల కింద పరిగణించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే
ఇదే పద్ధతి ఉన్నటువంటి అమ్మాయి కాదు, అలా తప్పుడుగా వ్యవహరించే అమ్మాయి కాదు. ఈ అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించేసి ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి ఒక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేటటువంటి పరిస్థితి కూడా కాదు. ఇవేమీ కానప్పుడు మొదటి తప్పు ఆఖరి తప్పుగా అమ్మాయిని క్షమించేసి ఒక్క అవకాశాన్ని ఇవ్వండి. అవును సార్, కరెక్టే. కానీ ఇప్పుడు ఆ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు సార్, వాళ్ళంతా ఒకటే ఉన్నారు. కానీ ఇక్కడ అంతా బ్లేమ్ అయిపోయిందంతా మేము, మా కుటుంబము, మా అమ్మాయి బరువు అయిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళంతా బాగున్నారని మీరు ఒక మాట అన్నారు. అంటే ఈరోజు వాళ్ళ అమ్మాయిని ఒక పరిధిలో పెట్టుకోలేకపోయారు వాళ్ళు. ఓకే, ఈరోజు వాళ్ళ అమ్మాయిని తిట్టవలసిన తిట్లో లేదంటే ఆ అబ్బాయిని నిలదీయవలసినటువంటి పరిస్థితి లేకపోవటం వల్ల అక్కడ పడవలసినటువంటి దెబ్బ, అక్కడ పడవలసినటువంటి గాయం ఈ అమ్మాయి మీద పడింది అనవసరంగా. అది కూడా మీరు ఆలోచించండి. వాళ్ళందరూ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఓకే, ప్రేమ అయింది, పెళ్లి అయింది. ఈ రోజు ఏంటంటే అక్షింతలు మాత్రం మీ అమ్మాయి పడినాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఒక తండ్రిగా ఆ అమ్మాయి విన్నట్టుండి మొత్తం సమాజం ఊరు అంతా కూడా ఒక విధంగా మాట్లాడి, అదిగో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇలా ఉంది అని మాట్లాడి, అదిగో రఘు నువ్వు చదువు ఆపించేసి మీ అమ్మాయిని ఇంట్లో పెట్టుకో, ఆ అమ్మాయికి కూడా ఒక స్టోరీ నడుస్తుంది అనే విధంగా మాట్లాడితే ఈరోజు చేదోడు వాదోడుగా మీ అమ్మాయికి విన్నట్టు మీరు నిలబడాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సంబంధించినటువంటి అవమానమే కాదు, స్కూల్ ఫస్ట్, కాలేజ్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినటువంటి ఒక ఆడపిల్ల మీద సమాజం మీకు బాగా తెలిసినప్పుడు సమాజం అంతా చీతు అని అంటూ ఉంటే కనుక ఈ రోజు సమాజం మీరే కరెక్ట్ చెప్తున్నారు కాబట్టి ఇక్కడతో చదువుని కత్తిరిస్తాను, ముడుముళ్ళు ఏపిస్తానని చెప్పి మీరు మాట్లాడటం అనేది సబబుగా లేదు రఘు గారు. ఒక టీచర్గా నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే ఈరోజు మీ సపోర్ట్ మీ అమ్మాయికి కావాలి. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా మీ ఇద్దరి యొక్క సపోర్ట్ మీ అమ్మాయికి కావాలి. ఏంటమ్మా లోకం మాట్లాడేది, నువ్వు చేసినటువంటి తప్పును మేము క్షమిస్తున్నావు, ఇలాంటి తప్పు నువ్వు చేయవు అనే నమ్మకం మాకుంది అనేటటువంటి విధంగా మీరు సపోర్ట్ చేయాలి కదండి. కాదు మీరేంటంటే నేను ఒకటి నా రిక్వెస్ట్, చదువులు తల్లి అమ్మాయి బాగా చదువుకుంటుంది, తెలుసో తెలియక ఒక తప్పు చేసింది. దయచేసి ఒక్క అవకాశాన్ని ఇవ్వండి, ఒక్కసారి క్షమించి చూడండి. ప్లీజ్ నాన్న, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇచ్చి చూడండి నాన్న, ప్లీజ్. అమ్మా చదువుకోండి అమ్మా. ఫస్ట్ ప్రేమించినటువంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక అది గోప్యంగా ఉంచుతారు. ఎందుకంటే స్నేహాన్ని కాపాడుకోవటం గురించి. మీకు ఆ పరిణామాలు ఏంటి, ఆ తల్లిదండ్రుల పరువులు ఏంటి, ఆ ప్రతిష్టలు ఏంటి, ఎటువైపు దారి తీస్తుందనే ఆలోచన ఉండదు. ప్రేమను కాపాడాలి, స్నేహాన్ని కాపాడాలి, ప్రేమను కాపాడాలి, స్నేహాన్ని కాపాడాలి అని చెప్పి వాళ్ళు ములుగుతారు. అదృష్టం బాగుంటే వాళ్ళు బాగానే ఉంటారు. కానీ ఖచ్చితంగా జరిగేది ఏంటంటే మీరు ములుగుతారు. ఈరోజు సంతకం పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ నువ్వు చేసినటువంటి తప్పు ఏంటంటే వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నారు, సీక్రెట్గా ప్రేమించుకుంటున్నారు, ఇంట్లోంచి ఎప్పుడన్నా వెళ్ళిపోవచ్చు. ఈ పరిస్థితులన్నీ తెలుసు కూడా ఆ తల్లిదండ్రులకు కానీ ఈ తల్లిదండ్రులకు కానీ చెప్పకపోవడం అనేది నువ్వు చేసిన తప్పు. అర్థమైందమ్మా? సో ఇప్పుడు కూడా నాన్నగారు క్షమించి ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా నీ చదువు కంటిన్యూ చేస్తారు. పెళ్లి అనేటటువంటి అంశం లేకుండా నాన్నగారు చూసుకుంటారు. జాగ్రత్త చదువుకుని హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి అమ్మా. ఏదేమన్నా కూడా ఒకసారి మీరు రండి, ఎందుకంటే మీరు మనస్తాపం తీసుకుని ఒకసారి పాపం తీసుకుని రండి, సార్ దగ్గరికి రండి, ఒకసారి మాట్లాడదాం. రైట్? ఓకే సార్, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మా నాన్నగారిని కన్విన్స్ చేస్తున్నందుకు. ఓకేనా? రైట్ అమ్మా, టేక్ కేర్. ఒక అమ్మాయి ఆశయం సార్, ఒక అమ్మాయి జీవితం, భవిష్యత్తు అన్ని రోజు కాపాడినటువంటి పరిస్థితి మీరు. రియల్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.